అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా యూరప్ దేశాల కొరకు ప్రార్థించాలి. ఐరోపా ఖండంలో ఉన్న చాలా దేశాలు, చాలా చల్లని దేశాలు ఇప్పుడు వేడి వాతావరణాన్ని బట్టి దరిదాపు కొన్ని వేల మంది చనిపోయినట్టు మనం చూస్తున్నాం. నిజంగా వారికి ఉన్న చల్లని వాతావరణాన్ని బట్టి వెచ్చగా ఉండేటట్టుగా సమస్తాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు తలకిందులవుతూ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏసీలు లేవు, కూలర్స్ లేవు. వారి వాతావరణ అనుకూలతను బట్టి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు నిజంగా ఆ వేడిని తట్టుకోలేక కాలువల్లో దూకి చనిపోయిన వారు ఎంతోమంది, దరిదాపు 1200 మంది అని చెప్తున్నారు. నదుల్లో, కాలువల్లో రకరకాలుగా వేడి తట్టుకోలేక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాతావరణ పరిస్థితులు ఎక్కడ ఎలా అవుతాయో చెప్పలేం. మేమంతా బాగానే ఉన్నాం, చక్కగా ఉన్నాం, మాకేం దిగులు లేదు అని అనుకోవద్దు. ఈ ప్రకృతి చక్రము ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి మనందరం కూడా చక్కగా దేవుని రాకడకు సిద్ధపడాలి. కాబట్టి యూరప్ దేశాలన్నీ కూడా, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చాలా దేశాలు కూడా చాలా ఇబ్బంది డెన్మార్క్, చాలా దేశాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త పడదాం. నెదర్లాండ్స్లో మొన్నటికి మొన్న ఒక వింత వాతావరణం ఏర్పడి దాదాపు 1000 పైన పిడుగులు పడడం ఒక అర్ధగంటలో ఎంత విచారకరం. పిడుగులతో కూడిన వర్షాలు పడడం, ఎంతోమంది మృత్యువాత పడడం మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. టేక్ కేర్, జాగ్రత్త పడదాం. ఈ వాతావరణం మంది కాదు, ఈ సమస్తం కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. మాకేం కాదు, మాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తామంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. జాగ్రత్త. ప్రభునందు విశ్వాసం ఉంచి ఇంకెవరైనా రక్షించబడకపోతే, ఎవరైతే యేసుక్రీస్తు అని రక్షకుడిగా అంగీకరించకపోతే తెలుసుకోవడం మంచిది. రండి, కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటి చరణం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. అన్ని సమయాల్లో దేవుణ్ణి మెచ్చుకోవాలట, అన్ని సమయాల్లో దేవుని గణపరచాలట, దేవునికి స్తోత్రములు చెప్పాలి. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో. ఎందుకంటే మన అన్ని పరిస్థితుల్లో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు గనుక. మనము ఏ పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా మనకు కలుగుతున్న భయాలు, మనకు కలుగుతున్న ఆపదలు, మనకు కలుగుతున్న ఇబ్బందులు, మనకు కలుగుతున్న నష్టాలు, వీటన్నిటిలో కూడా ఆయన అన్ని పరిస్థితుల్లో మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు, మనకు చాలిన రాజుగా ఉన్నాడు, మనకు చాలిన కాపరిగా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, భయాలు అనేకములు, అర్థమైందా, అవమానాలు అనేకములు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోనూ అతను రక్షించెను. అంటే ఆయన రక్షించగలవాడు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఎందుకని భక్తుడు ఇంతగా మాట్లాడుతున్నాడు? తన జీవితంలో జరిగిన పరిస్థితులన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మెచ్చుకొనక, ఆయన స్తోత్రించక ఉండలేకపోయాడు. మెచ్చుకుంటున్నాడు. నాతో కూడి యెహోవాను గణపరచమని గట్టిగా ఆర్భాటముగా చెప్తున్నాడు. అంటే నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండాలి అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి? అన్ని పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, ఆపదలో, నష్టాల్లో, అన్ని పరిస్థితుల్లో ఈ మహాదేవుడు ఎంత చక్కగా, అందుకే 34 ఏళ్ళలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలుండి వారిని రక్షిస్తారు. యెహోవా ఉత్తముడు అన్న విషయం ఆయనకు అర్థమైపోయింది.
అర్థమైందా? దేవుడు ఉత్తమమైన వాడు, మంచివాడు. ఆ మంచివాడిని మెచ్చుకోకపోతే, మెప్పించకపోతే, ఆరాధించకపోతే ఎట్లు? ఈరోజు ఆదివారం ఎక్కడున్నావు? మరి ఆ మంచి దేవుణ్ణి అనగా నీ కొరకు నా కొరకు పరము నుండి భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆ దేవుణ్ణి మెప్పించకపోతే ఎట్లాగో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా భయంకరమైన నిత్య నరకం నుండి తప్పించడానికి భూమి మీదకి వచ్చిన ఆ దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలం? నా ప్రియ స్నేహితులారా, నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ కంట్రీలో అయినా ఉండు, నువ్వు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న, మరి యూరప్ దేశాల్లో ఉన్న, మరి నువ్వు ఒక విధంగా చెప్పాలంటే ఏ దేశాల్లో అయినా నువ్వు ఉండు, మరి కువైట్లో ఉన్నావా, ఖత్తర్లో ఉన్నావా, యుఎస్ఏ, యూకే, ఎక్కడున్నావు, ఎక్కడున్నా పర్లేదు, భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉన్నావా, ఎక్కడో నీ వాక్యం వింటున్నావు, ప్రభు నిన్ను కనికరిస్తాడు. చెల్లి శిరీష, ప్రభు నిన్ను కూడా కనికరిస్తాడు. నీ కుటుంబాన్ని కూడా, నువ్వు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నా పర్లేదు, ప్రభు నీకు కావలసిన సమస్తాన్ని కూడా ప్రభు నిన్ను కనికరించి ఆదరిస్తాడు. దేవుని ప్రజలారా, ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. అనేక పరిస్థితులు అనుభవించిన తర్వాత, అనేక సమస్యల నుండి దాటి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుని గణపరచలేకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే అనేక భయాల నుండి తప్పించాడు, సిగ్గు అవమానం నుండి తప్పించాడు, శ్రమ నుండి రక్షించాడు, చుట్టూ కాపుదలగా ఉన్నాడు, ఆపద నుండి కాపాడుతూ వచ్చాడు. ఇన్ని మేలులు చేస్తే ఎలా సన్నతించకుండా ఉండగలడు? చిన్న మేలు చేస్తేనే మనం వారిని ఎంత మెచ్చుకుంటామో, ఎంత పొగుడుతామో. బైబిల్లో దావీదు జీవితంలో ఆయన 103వ కీర్తన కూడా నేను చదువుతాను, ఒకసారి చూడండి. 103వ కీర్తన. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రాణమా యెహోవాను, 104వ కీర్తన మొదటి చరణంలోను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దావీదు గారే సన్నుతించకుండా ఎలా ఉండగలడు? సమాధిలో ఉండి ప్రాణం విమోచిస్తుంటే ఎలా ఉండగలడు? దోషాలు క్షమించే సంఘటనలను కుదురుస్తుంటే ఎలా ఉండగలడు? ఇలా సన్నుతించుము అని వారు దేవుని ఎంతగా అన్ని పరిస్థితుల్లో యెహోవాను స్తుతించిన యోబును చూస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో దేవుని సన్నుతించిన దావీదును చూస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో దేవుని ఆరాధించడానికి మరి నువ్వు సిద్ధమేనా? ఈరోజు చాలా ప్రత్యేకమైంది. నేను ప్రభువును ఆరాధించవలసిన దినం. పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందాలి. ఆయన ప్రజలు ఆయన స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయన కీర్తించాలి. అన్ని పరిస్థితుల్లో మనందరం కూడా అలా సిద్ధపడదాం. మన ప్రియులు రుచి చూచి తెలుసుకున్నారు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. కాబట్టి ఆయన్ను మనం సన్నుతించడం. 145వ కీర్తన మొదటి చరణం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. 21వ చరణం. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామము నిత్యము సన్నుతించుదురుగాక. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుదురుగాక.
నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన్ను పొగడటం, ఆయన గణపరచడం, ఆయనకు స్తోత్రములు చెప్పడం ఎంత ముఖ్యమంటారు? దావీదు తన జీవితంలో ఆయన్ను సన్నిధించకుండా ఉండలేకపోయాడు. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు, నా ఎదురు నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడను గాక. 66వ కీర్తన 20వ చరణంలో. నా ప్రియమైన వారు, అన్ని పరిస్థితుల్లో మనల్ని నిజంగా భద్రపరుస్తూ, అర్థమైందా, రక్షిస్తూ, ఆపద నుండి తప్పిస్తూ, ఇంతగా మన పక్షాన ఒక మంచి ప్రణాళిక కలిగిన ఆ దేవుణ్ణి మరి సన్నుతిద్దామా? రండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకెంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మా ప్రియులు మేము కూడా నిన్ను సన్నుతించే వారంగా, అన్ని పరిస్థితుల్లో ఆయన యోబు వలె స్తుతించే వారంగా, దావీదు వలె సన్నుతించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. మా ప్రియులను, కుటుంబాలను నాయన చక్కగా మీరే కాపాడుతురండి. చెల్లి శిరీష అన్నవారిని కుమార్ దీవుల్లో ఉంది. తన తమ్ముడు స్టడీస్ విషయంలో, తన భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేస్తున్నాను. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిని జ్ఞాపం చేసుకునండి, కనికరించండి. ఓ దేవా, జ్ఞాపం చేసుకునండి. అంత మాత్రమే కాదు ప్రభా, నాయన మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అన్నయ్య మా కొరకు ప్రార్థించమని విజయరావన్న మనుమరాలు 4 రోజుల పాప కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్యాచర్ అయింది, పాపకు మంచి ఆరోగ్యం దయచేయండి. సంతోష్ కుమార్ యొక్క జాబ్ విషయంలో కనికరించండి. చెల్లి శారా కుటుంబానికి జ్ఞాపం చేసుకునండి. ఉదయవా జ్ఞాపం చేసుకునండి. ఆయన ఈ విధంగా ప్రభు మా కొరకు ప్రార్థించమని కొంతమంది కోరుతూ వచ్చారు. వారి పేర్లు అయితే క్లారిటీగా లేవు, కానీ ఆయన నా ప్రభా రేచల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి నా ప్రభా. నా తండ్రి, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభా, నాయన నా ప్రభా, ఏదేమైనప్పటికీ వారి కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు అని కూడా తొలగించండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని సన్నిధించే వారిగా సిద్ధపరచండి. యూరోప్లో జరుగుతున్న పరిస్థితులు, ఆ దేశాలు ఎంత అతలాకుతలం అవుతున్నాయో మేము చూస్తూ ఉన్నాం. నాయన ఎక్కడెక్కడ నా ప్రభు రోడ్లు కరిగిపోతున్నాయి. నా ప్రభా, నాయన నా తండ్రి, రైల్వే ట్రాక్లు విడిపోతున్నాయి. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎంతోమంది చనిపోయారు. ఆదరించండి, కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నెదర్లాండ్స్లో జరిగిన ఆ భయంకరమైన విపత్తును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన నా ప్రభు, ఒక అర్ధగంటలో జరిగిన వర్షానికి దరిదాపు 1400-1500 నాయన ప్రభు పిడుగుపాటు, ఎంతో ఘోర నష్టం మేము చూస్తూ ఉన్నాం. ఆయన భయోత్పాతములు జరుగుతూ ఉన్నాయి. ఆయన రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. కనికరించండి, మా ప్రియులందరిని ఆదరించండి. భూమి మీద జరుగుతున్న సమస్తము కూడా మానవుడు తెలుసుకొని నా ప్రభా, మా దేశం గొప్ప అని కాకుండా ఎవరికి వారు నీ రాకడకు సిద్ధపడడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తూ, మహిమ ఘనత స్తుతి ప్రభువునికి తెలియజేస్తూ, అన్ని పరిస్థితుల్లో నువ్వు చాలైన దేవుడు అయినందుకే స్తుతిస్తూ, యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్.